హలో వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు అమ్మాయి. వాళ్ళ నేను వచ్చేసాను మీ ముందుకు సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మరి అదేంటో తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఏంటి అసలు ఇది ఏదో ఒక రకంగా ఏదో జ్యూస్లా ఉంది, ఏదో పల్పులా ఉంది అనుకుంటున్నారా? ఇది ఏం లేదండి, ఇది వచ్చేసి హోమ్ మేడ్ షాంపూ అండి. ఆల్రెడీ ఇది వరకు నేను మీకు డిష్ వాష్ లిక్విడ్ ఎలా చేసుకోవాలో చూపించాను, అలాగే సోప్ ఎలా చేసుకోవాలో కూడా చూపించానండి. ఇప్పుడు ఇది వచ్చేసి హోమ్ మేడ్ షాంపూ అండి, ఆర్గానిక్ షాంపూ అండి. సో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ప్రాబ్లం వచ్చేసేసి జుట్టు రాలిపోవడం, డాండ్రఫ్, జుట్టు డ్రై అయిపోవడము. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. సో అందులో నేను కూడా బాధితురాలిని. నాకు కూడా జుట్టు చాలా హెవీగా రాలిపోతుందండి. యాక్చువల్లీ ఏంటి అంటే నాకు స్ప్లిట్ ఎండ్స్ బాగా వస్తున్నాయి. థైరాయిడ్ ఉండటం వల్ల హెయిర్ అయితే బాగా ఊడిపోతుందండి. ఎన్ని రకాల షాంపూలు ట్రై చేసినా కూడా ఈ థైరాయిడ్ వల్ల ఆ ఊడిపోవడం అనేది ఊడిపోతూనే ఉంది. కొత్త జుట్టు అయితే రావట్లేదు. దానికోసం నేను హోమ్ మేడ్ షాంపూ అయితే తయారు చేశాను. అది ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను వచ్చేసి కిట్ తెచ్చుకున్నానండి. మార్కెట్కి వెళ్ళేసేసి హోమ్ మేడ్ షాంపూ తయారు చేసే కిట్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారండి. సో ఆ కిట్లో కొన్ని నేను అడిషనల్గా యాడ్ చేసుకున్నాను. అవేంటో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి అవిసె గింజలండి. అవిసెలు కొన్ని నానబెట్టుకున్నాను. ఇవి కిట్లో రాలేదు. ఈ ఉసిరికాయ ముక్కలు కూడా కిట్లో రాలేదు. నేను సపరేట్గా తెచ్చుకుని నేను యాడ్ చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవి మందార ఆకులు, మందార పువ్వులు, కలబంద అండ్ మెంతులు, సీకాయ, కుంకుడుకాయలండి. ఇవన్నీ కలిపి ఒకరోజు నానబెట్టేసుకునేసి నెక్స్ట్ డే ఈ విధంగా అయితే మొత్తం బాయిల్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ బాయిల్ చేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత అండి, అలా చల్లగా అవ్వనివ్వాలి. చల్లగా అయిన తర్వాత దాన్ని మనము వడబట్టుకునేసి ఆ లిక్విడ్ సపరేట్ పెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ పల్ప్ ఏదైతే ఉంటుందో బాగా చేత్తో పిసకాలండి. చేత్తో పిసికి పల్ప్ అంతా కూడా తీయాలన్నమాట. అలా తీసిన తర్వాత మనము ఇదిగోండి ఆ తీసిన దాంట్లో మనము లిక్విడ్ సపరేట్ చేసుకొని పల్ప్ అయితే సపరేట్ పెట్టుకున్నాను. ఇందాక మీరు స్టార్టింగ్లో చూసారు కదా, ఆ స్టార్టింగ్లో అదేనండి. పల్ప్ ఒక దాంట్లో ఉంది, మళ్ళీ మీకు సపరేట్గా ఈ పల్ప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆ జ్యూస్ సపరేట్ ఉందనమాట. ఆ జ్యూస్లో ఇప్పుడు నేను ఇవన్నీ వేస్తున్నాను. ఫస్ట్ చూసింది ఏంటి అంటే ఎస్ఎల్ఎస్ లిక్విడ్ అండి. ఆ ఎస్ఎల్ఎస్ లిక్విడ్ కిట్లో వచ్చింది. తర్వాత వచ్చేసి కోకోవా పువ్వు అండి, అది కోకోనట్ పువ్వు అంట. అది కూడా కిట్లోనే వచ్చింది. ఇది వచ్చేసి ఇది పేరు తెలీదు, బట్ ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి హెల్ప్ చేస్తుందని చెప్పింది ఆవిడ. ఇప్పుడు వేసే పౌడరు. సో ఇవన్నీ వేసుకునేసి చక్కగా కలుపుకోవాలండి. ఇది వచ్చేసి సెంట్ అండి. సెంట్ కూడా మనకు కిట్లోనే వస్తుంది. ఈ సెంట్ మనకి ఎంత కావాలో అంత, అవసరమైతే మొత్తం వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే సగం కంటే కొంచెం ఎక్కువ వేసి కొంచెం పక్క పెట్టాను అనమాట. మంచి స్మెల్ వస్తుందండి. అయితే రిజల్ట్ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 1 వీక్ అవుతుందండి. యాక్చువల్లీ ఏంటి అంటే అన్నీ వాడి నాకు నచ్చిన తర్వాత నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు 1 వీక్లో నేను ఒక 3 టైమ్స్ అయితే షాంపూ చేశానండి. సో ఈ వాడిన దాన్ని బట్టి యాక్చువల్లీ ఏంటి అంటే నేను మొత్తం ఒక 2-3 మంత్స్ వాడిన తర్వాత పెట్టాలి వీడియో. బట్ నాకు నచ్చిందండి. మళ్ళీ నేను మీకు రివ్యూ ఎలా ఉంటుందో కూడా పెడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నాకు చాలా నచ్చిందండి. ఈ విధంగా మొత్తం కలుపుకుని అయితే నేను ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకున్నానండి. నాకైతే ఈ బాటిల్ ప్లస్ ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా ఆ 2 బాటిల్స్, మొత్తం 3 బాటిల్స్ వచ్చినాయండి. లైటింగ్ వల్ల మీకు కలర్ వేరియేషన్ కనపడుతుంది. అందులో నేనేం కలపలేదండి ఆ పల్పు దాంట్లో, అందుకే కలర్ అలా ఉంది. ఇదైతే నేను మొత్తం కలిపిన తర్వాత ఇందులో స్టోర్ చేసుకున్నానండి. అవసరమైనప్పుడు ఈ విధంగా ఇదేంటి అంటే మనకు షాంపూ బాటిల్ అనమాట, ఈ వైట్ది. అదేంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇందులో పోసుకునేసి బాత్రూంలో పెట్టుకుంటే మనకి ఇలా ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మనకు షాంపూ బయటకు వస్తుంది కదా. పిల్లలకి ఏంటంటే మనం అంటే ఎంత కావాలో చూసుకుంటాం, బట్ పిల్లలకి ఎంత పడితే అంత వాడేస్తారు కాబట్టి
ఇలా పెడితే కనుక వాళ్ళు ఏంటి అంటే కొంచెం చూసుకొని వాళ్ళకి ఎంత అవసరమో అంత వాడుకుంటారు కాబట్టి వేస్టేజ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో నేను మాత్రం ఫస్ట్ అది ఆ పల్పీది ఉంది కదా అది వాడుతున్నానండి. ఎందుకంటే దాన్ని వేస్ట్గా పడేయలేం కదా, అందుకన్నమాట. ఈ ప్రెస్ చేసే దాంట్లో ఏంటంటే పల్పు రాదు, ఇరుక్కుపోతుంది కదా, అందుకని చెప్పేసి పిల్లలకి ఇలా సాఫ్ట్గా ఉండేది వేసేసి నేనైతే ఆ పల్పు ఉండేది వాడుకుంటున్నాను ప్రజెంట్. మొత్తం వాడిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ మీకు రిజల్ట్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ప్రజెంట్ నా జుట్టు ఎలా ఉందో చూడండి. సో ప్రస్తుతం అయితే నా జుట్టు ఇలా ఉందండి, సన్నగా. సో ఇది ఒక 2-3 మంత్స్ వాడిన తర్వాత, లేదా ఈ షాంపూ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రివ్యూ చేస్తాను ఎలా ఉందని. అప్పుడు వేరియేషన్ అనేది మీకు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు అయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, ఏ క్షణమైనా ఆ వీడియో రావచ్చు.